అన్న 6:30 వచ్చినాడు అన్న ఎన్ని ఇక్కడ సార్ ఫోన్ చేసి అంతే మీకు చుట్టూ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మొత్తం అన్ని టీవీల్లో వస్తుందండి. ఇప్పుడు చెప్తాను మాకు నేనేం లేదన్నా నోట్లో ఎక్కువ కూర్చుంటాడు అంతే చాలా బేగాలు బేగాలు ఎవరు తాకద్దు డబ్బులు కాగితం అంతా ఎత్తుకొని కూర్చోడు చాలా చూసారు నెమ్మలు వచ్చినారు కదా తెల్ల నెమ్మలు కూడా ఆడ బయట ఉన్నది వీడియో ఫుటేజ్ తెల్ల నెమ్మలు ఇటు వచ్చి పోయినా బయటకు వెళ్తాం. బాలనగర్లో ఉండే వినాయక స్వామి దేవాలయంలో ఉదయం 6:30కు పూజారి గారు వచ్చి ఈ విధంగా గుళ్ళో దొంగతనం జరిగిందని చెప్పారు. చుట్టుపక్కల చూస్తే మన కమ్యూనిటీ హాల్ పక్క సందులో 2 ఉండీలు పాల్గొట్టి మొత్తం చిల్లర తీసిన ఆనవాళ్ళు కనబడుతున్నాయి. గుడి లోపల దీపాలు పెట్టిన దానిపైన అచ్చులు కనబడుతున్నాయి. పోలీసు వాళ్ళు అయితే చాలాసార్లు హెచ్చరించారు పెట్టుకోమనేసి కెమెరాలు పెట్టే బడ్జెట్ లేకుండా కొద్దిగా డిలే చేశాము. ఈ లోపల ఇంతవరకు జరిగిపోయింది. వారం ముందే చెప్పారు పోలీసు వాళ్ళు అయితే. ఎవరి మీద అనుమానం అంటే ఇక్కడ చాలా మంది బయట వాళ్ళు వచ్చిపోతూనే ఉన్నారు. లోకల్స్ అయితే బాగా తక్కువ ఉన్నారు. బయట వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోయారు. ఎవరెవరో వస్తున్నారు, పోతూనే ఉన్నారు. చాలా గుంపులుగా వస్తూనే ఉన్నారు. సీసీ కెమెరా లోకల్స్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు 1 గంట వరకు తిరుగుతూనే ఉంటారు. 1 గంట పైన ఏదైనా జరిగి ఉండొచ్చు అనేది అనుమానం. అది ఎవరనేది కరెక్ట్గా తెలియదు. ఇక్కడ కమ్యూనిటీ హాల్ దగ్గర బయట వాళ్ళు పని వాళ్ళు వీళ్ళు ఈ తాగుబోతు వాళ్ళు ఎక్కువైపోయారు. చాలా మంది ఎక్కువైపోయారు.